జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ రోజు పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎల్కేజీ యూకేజీలో ఉన్న వాళ్ళు ఇవాళ మనం 2024లో ఉన్నాం మిత్రులారా. 2024లో మనం ఉన్నాం. 2047కి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. 2047కు మనం అభివృద్ధి చెందిన దేశంగా ఉండబోతున్నాం. అంటే ఇంకా సరిగ్గా 23 సంవత్సరాలు ఉంది. ఈరోజు ఎల్కేజీ యూకేజీలో ఉన్న వాళ్ళు వాళ్ళ కెరీర్లోకి వెళ్ళే టైంకి, కెరీర్లోకి వెళ్ళి కొంచెం సెటిల్ అయ్యే టైంకి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఈరోజు 2024లో ఉన్నాం. 2027కు భారతదేశం $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వబోతోంది. $5 ట్రిలియన్ ఎకానమీ అయిన తర్వాత ఎక్కువ టైం పట్టదు, 2-3 సంవత్సరాల్లో $10 ట్రిలియన్ అవుతుంది. సో ఎకానమీ పెరుగుతుంది. ఈరోజు 8th 9th స్టాండర్డ్లో ఉన్నటువంటి పిల్లలు లేదా 10th స్టాండర్డ్లో ఉన్నటువంటి పిల్లలు ఇంకొక 10 సంవత్సరాల్లో కెరీర్లోకి పడిపోతారు. కెరీర్లోకి పడే టైంకి ఈ భారతదేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంటుంది, ఎకానమీ పెరుగుతుంది. మనం సిద్ధంగా ఉన్నామా? ఇది అసలు ప్రశ్న. మనం ఆపర్చునిటీస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ భారత సమాజం సిద్ధంగా ఉందా? మా తరం, అంతకుముందు తరాలు ఇవన్నీ కూడా పేదరికాన్ని చూశాయి, నిరక్షరాస్యతను చూశాయి, కరెంటు లేని రోజులను చూశాయి, చాలా అంశాలు చూశాయి. ఈరోజు మీరు ఆ సమస్యలో లేరు, మీరు పాజిటివ్ వైపు వెళుతూ ఉన్నారు. అయితే బాధ్యతాయుతంగా వెళ్ళాలి. మీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది మాకంటే. మాకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేద్దామన్నా కానీ వ్యవస్థలు సరిగ్గా లేకుండే. మీకు వ్యవస్థలు సిద్ధమవుతున్నాయి, మీరు సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు వ్యవస్థ అడుగుతుంది మిమ్మల్ని. సో పేరెంట్స్, మీ పిల్లలు ఈ సమాజపు లేదా ఈ దేశపు పురోభివృద్ధిలో మీ పిల్లలు ఏ మేర భాగస్వాములు కావాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీ పిల్లలు రేపు పొద్దున, అందుకే నేను ఎందుకు అంటున్నానంటే ఏ మేర భాగస్వాములు అనేది పదే పదే ఎందుకు అంటున్నానంటే, గత 20 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆపర్చునిటీస్ లేవు. చాలామంది విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద కంపెనీల్లో సెటిల్ అయిపోయి అక్కడ డాలర్స్ సంపాదిస్తూ ఉన్నారు, కొంతమేర ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు, ఏదో నడుస్తూ ఉంది. బట్ ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ మొదలవబోతోంది మిత్రులారా. నెక్స్ట్ 5-10 ఇయర్స్లో భారతదేశానికి రివర్స్ మైగ్రేషన్ జరగబోతోంది. ఎన్ఆర్ఐలు చాలామంది విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు రిటర్న్ రాబోతున్నారు. ఇప్పటికే చాలామంది రావడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీ పిల్లలు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈరోజే చెప్పండి, నెక్స్ట్ 5 ఇయర్స్ అట్లీస్ట్ రిటర్న్ భారతదేశానికి రావడానికి ప్లాన్ చేసుకోమని. ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకుంటే ఆ రోజుకి రాగలుగుతారు. సో ఇక్కడి నుంచి వెళ్ళడం కాదు, ఇక్కడే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే ఒక పరిస్థితి మన దగ్గర రాబోతోంది. దానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.